మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు పాల్గొన్న మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, సోలార్ E&M బాలాజీ, సింగరేణి అధికారులు. సోలార్ పవర్ ప్లాంటులను సందర్శించిన డైరెక్టర్ మోడల్ స్కూల్ సమీపంలో సోలార్ పవర్ ప్లాంటులో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను ట్రయల్ రన్ పరిశీలించిన డైరెక్టర్ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా సోలార్ పవర్ ప్లాంట్ లో జనరేట్ అయ్యే పవర్ ను బ్యాటరీలో స్టోరేజ్ చేసే విధంగా సింగరేణి సంస్థ చేపట్టింది. మందమర్రి ఏరియాలో చేపట్టిన సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. సోలార్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ను తొందరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఈరోజు మా ప్రియతమ డైరెక్టర్ E&M గారు అయిన తిరుమలరావు సారు ఈరోజు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ దగ్గరికి వచ్చి ఈ ట్రయల్ రన్ సారు చూడటం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా కూడా ఇది గ్రిడ్కి ఎక్సెస్ పవర్ ఏదైతే ఉందో గ్రిడ్ కలపటము, ఈ బ్యాటరీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో డే అవర్స్లో హైయెస్ట్ పవర్ మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ సారు ఫిజికల్గా ఉండి అబ్జర్వేషన్ చేశారు. మన మందమర్రి ఏరియాలో ఇక్కడ మనకి ఇప్పుడు 43 మెగావాట్ల సోలార్ పవర్ మనం జనరేట్ చేస్తున్నాము. ఇంకొక 67.5 మెగావాట్ ఈ యొక్క వితిన్ ఒక 2 monthsలో మనము అది కూడా మనకి గ్రిడ్కి గెలపడానికి అన్ని విధాలుగా కూడా HT లైన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. ఎట్లా చేయాలనేది పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ కూడా కంపెనీ ముందుకు వెళ్తుంది. ఆ 500 మెగావాట్ ఏ విధంగా స్టోరేజ్, 1 మెగావాట్ అక్కడ 500 మెగావాట్ స్టోరేజ్ ఎట్లా చేయాలనేది ఆ విధంగా ఆల్రెడీ అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కంపెనీ ఇటువంటి న్యూ టెక్నాలజీస్కి ముందుకు వెళ్తూ మా యొక్క పై మేనేజ్మెంట్ చాలా ముందడుగులో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సక్సెస్ కావడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సారు కూడా ఇక్కడికి వచ్చి నేను పర్సనల్గా చూస్తానే ఈ యొక్క సక్సెస్ని చూసి సారు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచినందుకు సారుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సింధు ఎముకల ఆసుపత్రిలో సర్జరీ వికటించడంతో శివయ్య అనే 20 సంవత్సరాల యువకుడు తన కాలును కోల్పోయాడు. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు శివయ్య 3 రోజుల క్రితం మోకాల క్రింద ఆపరేషన్ కోసం ఆసుపత్రికి చేరారు. సదరు యువకుడికి సింధు హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అది వికటించి శివయ్య పరిస్థితి విషమించింది. కాలు పూర్తిగా పాడైపోవడంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఖమ్మంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం తప్పించాలంటే కాలును తొలగించక తప్పదని వెల్లడించి ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. డాక్టర్ ఏమన్నాడు? ఎప్పుడండి ఎప్పుడు తీసుకొచ్చి యాక్సిడెంట్ ఎప్పుడు తీసుకొచ్చి? టైం 3వ తారీఖు తెల్లవారు 6ంటికి జాయిన్ చేసినాడు. శనివారం నాడు ఆపరేషన్ చేసి ఖమ్మంలో ఏం జరిగిందండి? ఖమ్మంలో కాలు తీసేదిరయ్యా. పేరమ్మా మీ బాబు పేరు? శివాయ, గుంజి శివాయ. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన స్టేడియంను మరియు మినీ ట్యాంక్ బండ్ వద్ద సుందరీకరణ పనులు పరిశీలించారు. రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్లో 3,70,00,000 వ్యయంతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి పనులు వేగవంతం చేసి పట్టణ ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. చేసి మంచి పెద్ద
ప్రోగ్రామ్ చేస్తాం. రోడ్డు అంటే ఎక్కడిదక్కడ ఈ గ్రౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా మనము చేసుకోవాలి. చుట్టూ రోడ్లే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఇది ఓన్లీ ఎప్పుడు సాధ్యపడుతుంది, అది ఒక్కటి అయినప్పుడు సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యం కాదు. ఊరికి రాజే కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు క్లీనింగ్ యాక్టివిటీ ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. శుక్రవారం కుల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు, విద్యా బోధన, పరిసరాల పరిశుభ్రత, మెను సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ 1 వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా, సో ఇప్పుడు 1 వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా, కిచెన్ షెడ్తో సహా, అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కోతులతో బెంబేలెత్తుతున్న మహిళలు సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచి చకినాలు చేసుకుంటారు. గ్రామంలో కుటుంబాలు అందరూ కలిసి రోజుకు ఒకరి చొప్పున చకినాలు చేసుకుంటారు. చకినాల పండుగ సంబరం కంటే ఎక్కువ కోతుల బాధ ఉందని అంటున్నారు మహిళలు. చకినాలు చేస్తుంటే పురుషులు కర్రలతో అటు ఇటు తిరుగుతూ కోతులను కొడుతున్నారు. కోతులతో చాలా ఇబ్బంది ఉందని అధికారులు గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక్కడ మాకు కోతుల బిడ్డ చాలా ఉంది. ఇప్పుడు మాకు సంక్రాంతి సకినాలు చేసుకోవాలంటే కనీసం ఇంట్లో ఒక 5-6 ఉండాలి. అందులోనూ మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. మగవాళ్ళు లేకపోతే సకినాలు అనేటిగానే కావు. సంక్రాంతి అంటేనే సకినాలు ఫేమస్, కానీ ఇక్కడ కోతులే ఫేమస్ అయిపోయినాయి మా సకినాల కంటే. కాబట్టి మాకు ఈ కోతుల నుంచి చాలా విముక్తి చేయాలని ఈ గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. సూరంపల్లి గ్రామంలో చతుర్వేద టాలెంట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 3 రోజులు జరిగే పండుగ సంక్రాంతి తెలుగు వారికి ముఖ్యమైన పంట పండుగ. పాత సామాగ్రిని భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి ఆహ్వానం పడతారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి రోజు ఇంటి ముందు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెడతారు. పిండి వంటలు చేసి అరిసెలు, జంతికలు ఆరగిస్తారు. రైతులకు సహాయపడు పశువులను పూజించే రోజు. ఎడ్లు, కోడి పందాలు వంటి గ్రామీణ క్రీడలు ఈ రోజు ప్రత్యేకత. తిరిగే గంగిరెద్దుల వ్యాసాలు హరిరామ హరిదాసుల సంక్రాంతికి సరైన శోభను. ఆకాశమంతా రంగులో గాలిపటాలతో పిల్లలు ఎగురవేయడం జరుగుతోంది.
సంక్రాంతి పండుగ గురించి పిల్లలతో వివరించి ఆటపాటలతో విన్యాసాలతో వాళ్లను వివరించడం జరిగింది. మన చతుర్వేద టాలెంట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు స్కూల్ పిల్లలతో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున మన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో మరి పిల్లలకు మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి తెలియాలన్న ఉద్దేశంతో మరి మన పండగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి పిల్లల చేత ఈ యొక్క పప్పలు చేసినట్టుగా మరి అదేవిధంగా రంగోలీ కార్యక్రమాలు చేస్తూ ఈ పండుగలు ఏ విధంగా జరుపుకుంటారు, ఎట్లా జరుపుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటిది, వాటిని గురించి పిల్లలకు తెలియజేస్తూ వాళ్ళతోనే చేయిస్తూ మరి ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ మరి ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున మన పాఠశాలలో ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవునూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొదటి గ్రామ సభ నిర్వహించిన దేవునూరు ఇన్ఛార్జ్ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ హింగే రవీందర్, ఉప సర్పంచ్ రాంపాక రాజు, వార్డు మెంబర్లు గ్రామ సభలో పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, డాక్టర్ మేడం, మహిళా గ్రూపు సీఏలు, గ్రామ సర్పంచ్ హింగే రవీందర్ పాల్గొనడంతో అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. అనంతరం సర్పంచ్ హింగే రవీందర్ మాట్లాడుతూ, నా పాలక వర్గం గ్రామ ప్రజల సహకారంతో మన గ్రామం అభివృద్ధి పనుల్లో ముందంజలో ఉంటామని, మీకు ఎల్లవేళలా తోడు ఉంటానని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసమే అంటే పిల్లలు మంచిగా పైకి రావాలనే ఉద్దేశంతో చదువు చెప్పడానికే ప్రయత్నిస్తాం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మాకు కొంతలో కొంత అయినా సహకారము పేరెంట్స్ నుంచి అందిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే కొత్త సర్పంచ్ వచ్చిళ్ళు. సరే, ఇప్పుడు వరకు మన గ్రామ కంఠంలో ఉన్న భూమిని ఇవ్వమని చెప్పినా ఎన్నిసార్లు తీర్మానం చేస్తానం అనడం సరిపోయింది. ఈసారి మాత్రం ఈ కొత్త సర్పంచ్ సమక్షంలో ఈ గ్రామ మొత్తం సంఘంలో సమక్షంలో మాత్రం మాకు తీర్మానించడం జరిగింది. ₹1,00,000 వచ్చిందంటాం కదా, లాటరీ తగిలింది కదా, ఒక ₹30,000 ట్యాక్స్ అవుతుంది, ట్యాక్స్ కట్టాలి. మిగతా 70,000 మీరు పంపిస్తాను, మీరు ఫస్ట్ ట్యాక్స్ కట్టండి అంటాడు. ట్యాక్స్ డబ్బులు కట్టినామనుకోండి ₹30,000 ఆటంగా పోతాయి. అంటే సో అలాంటి వాటికి కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇది చేసుకోండి. ధన్యవాదాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బిల్డింగ్స్ గురించి వాళ్ళకి తీర్మానం విలేజ్లో ఒక 70-80 దాకా వీధి లైట్లు కూడా వేయించినాం. పరిశుభ్రత గురించి కూడా విలేజ్లో వాళ్ళను వర్కర్లను మంచిగా పరిశుభ్రతగా ఉంచాలని చెప్తున్నాము. మరియు బ్లీచింగ్ పౌడరు మరియు మీరు అన్నట్టు ఇప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి దోమలకు కూడా మందు కొట్టిస్తామని మేము కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మెదక్ జిల్లా నర్సాపూరు BVRIT కాలేజీ నందు 2వ జాతీయ విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో సిమెంటుతో విద్యార్థులు పడవలు తయారు చేశారు. నీటిపై పడవల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BVRIT విద్యా సంస్థ చైర్మన్ విష్ణురాజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన అవకాశం ఈ వేదిక అని, ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 34 ఇంజనీరింగ్ కాలేజీలు, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 30,000 అందుకున్నారు. 3వ బహుమతి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT బాసారా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 20,000 అందుకున్నారు. విజేతలైన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు మెరిట్ ఆధారంగా 1,75,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. విజేతలను కాలేజీ యాజమాన్యం, డైరెక్టర్, ప్రిన్సిపల్, సివిల్ విభాగం అధిపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే,
సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీమ్ జలాస్త్ర, టీమ్ నోవా, టీమ్ ఓజీ, టీమ్ యువన్ ఫ్రమ్ వర్ధమాన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, అధికారులు, ఖానాపూర్ ప్రజలు, గ్రామ పెద్దలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన క్రీడలను నిర్వహిస్తుందని ధన్యవాదాలు తెలియజేసిన బొజ్జు పటేల్. గ్రామ, మండల, నియోజకం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలను ఆడి ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడలు అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నాతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులు, నూతన ఎన్నుకోబడే సర్పంచులు, విద్యార్థులకి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులలో ఒక మంచి క్రమశిక్షణ తీసుకురావాలి, ఆటల్లో మంచి నైపుణ్యులు వాళ్ళని వెలుగు తీయాలి అనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మెస్సీ గారు వచ్చారు. మరి మెస్సీని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అతన్ని గుర్తించారు? అతను ఆడిన ఆట వారి యొక్క సొంత దేశంలో అతను దేవునితో సహా వారిని మెస్సీని కొలుస్తారు. చాలామంది పుట్టబోయే బిడ్డలకి మెస్సీ అనే పేరుని అక్కడ నామకరణం చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో పేరు పొందిన వ్యక్తి మెస్సీ గారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఫుట్బాల్ ఆడడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి స్పోర్ట్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు కూడా ఆలోచన రాలే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి గారు రాలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి విద్యార్థుల కోసం, అందరి కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి ఆలోచన ప్రత్యేకించి తను మన తెలంగాణ రాష్ట్రంలో మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులను కోరుకునేది ఒకటే, మీరు మీ ఆటలలో మీకు ఏదైతే వస్తుందో ఆ ఆటని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, అధికారులు, ఖానాపూర్ ప్రజలు, గ్రామ పెద్దలు, నాయకులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన క్రీడలను నిర్వహిస్తుందని ధన్యవాదాలు తెలియజేసిన బొజ్జు పటేల్. గ్రామ, మండల, నియోజకం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలను ఆడి ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడలు అని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. నాతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులు, నూతన ఎన్నుకోబడే సర్పంచులు, విద్యార్థులకి అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులలో ఒక మంచి క్రమశిక్షణ తీసుకురావాలి, ఆటల్లో మంచి నైపుణ్యులు వాళ్ళని వెలుగు తీయాలి అనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం సీఎం కప్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మెస్సీ గారు వచ్చారు. మరి మెస్సీని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అతన్ని గుర్తించారు? అతను ఆడిన ఆట వారి యొక్క సొంత దేశంలో అతను దేవునితో సహా వారిని మెస్సీని కొలుస్తారు. చాలామంది పుట్టబోయే బిడ్డలకి మెస్సీ అనే పేరుని అక్కడ నామకరణం చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో పేరు పొందిన వ్యక్తి మెస్సీ గారు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మరి ఫుట్బాల్ ఆడడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి స్పోర్ట్స్ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు కూడా ఆలోచన రాలే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి అనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి గారు రాలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి విద్యార్థుల కోసం, అందరి కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి ఆలోచన ప్రత్యేకించి తను మన తెలంగాణ రాష్ట్రంలో మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులను కోరుకునేది ఒకటే, మీరు మీ ఆటలలో మీకు ఏదైతే వస్తుందో ఆ ఆటని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోండి. ఎన్జిఓ టార్గెట్ ఇంటర్వెన్షన్లో పనిచేస్తున్నాం. హెచ్ఐవి పైన వర్క్ చేస్తాం మేము. అయితే ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుందో ప్రజలలో అవగాహన కల్పించడానికి
మేము ఈ అవేర్నెస్ క్యాంపు ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా బయట వర్క్ చేసుకోవడానికి వెళ్తారు. మైగ్రేషన్ వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి వెళ్తారు. వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా పరిశుభ్రత పాటించాలనే అవగాహన కూడా లేదు ఇప్పటి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దూరం నుంచి రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్లలో కూడా చాలా కష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి రాకుండా, హెచ్ఐవి ఎన్ని రకాలుగా వస్తుంది అనేది వాళ్ళకు అవగాహన కల్పిస్తాం. ఇంకా మరి వాళ్ళకు తెలియని విషయాలను కూడా మేము కల్పించి వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా మేము సేవలు అందిస్తాం. వాళ్ళకి STI ప్రాబ్లమ్స్, వాళ్ళకి STI ప్రాబ్లమ్స్, సురక్షితమైన అలైంగిక సెక్స్ వల్ల కూడా, అసురక్షిత సెక్స్ వల్ల కూడా వాళ్ళకి STI ప్రాబ్లమ్స్ రావడం కలుగుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మేము సేవలు అందిస్తాం. మా స్నేహ సొసైటీ PD గారు వచ్చేసి సిద్ధయ్య సార్ గారు. నా పేరు టీ లలిత. నేను అవుట్ రీచ్ వర్కర్గా వర్క్ చేస్తాను నిజామాబాద్ సైట్లో. మెదక్ జిల్లా నర్సాపూరు BVRIT కాలేజీ నందు 2వ జాతీయ విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో సిమెంటుతో విద్యార్థులు పడవలు తయారు చేశారు. నీటిపై పడవల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BVRIT విద్యా సంస్థ చైర్మన్ విష్ణురాజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన అవకాశం ఈ వేదిక అని, ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 34 ఇంజనీరింగ్ కాలేజీలు, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 30,000 అందుకున్నారు. 3వ బహుమతి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT బాసారా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 20,000 అందుకున్నారు. విజేతలైన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు మెరిట్ ఆధారంగా 1,75,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. విజేతలను కాలేజీ యాజమాన్యం, డైరెక్టర్, ప్రిన్సిపల్, సివిల్ విభాగం అధిపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Come BVRIT, come on Team Galastra, Team Nova, come on Team OG, Team U1 from Vardhaman. సంగారెడ్డి జిల్లా రాయకోట మండలం పీపట్పల్లి సెంటర్ 1 అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ నీరజ గ్రేసీపై త్వరలో చర్యలు తీసుకుంటామని CDPO సుశీల తెలిపారు. బుధవారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పలువురు గ్రామస్తులతో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును తెలుసుకున్నారు. వారం రోజుల పాటు కేంద్రం నిర్వహణపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే టీచర్, సూపర్వైజర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం ప్రభుత్వ లక్షణాలను అనుగుణంగా విధులు నిర్వహించే బాధ్యతలు అధికారులు, సిబ్బందిపై ఉంటుందన్నారు. మీ పైననే ఇది చేసిన తర్వాత కాంప్లీట్ చేసినప్పుడు మీరిద్దరు కలిసి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీకి ఎట్లా వస్తారు? మీరు సిచ్యువేషన్ అర్థం కాదు కదా మేడం. అన్ని పేపర్లలో వచ్చింది, రాత్రి ఫోన్ చేసి నువ్వెందుకు మాట్లాడినావు అంటే అది ఎవరు మాట్లాడింది? మాట్లాడకపోతే నాకు హక్కున్నది, ఎవరు మాట్లాడేది? నా హక్కున్నది కాబట్టి వాళ్ళందరిని తీసుకొని పోయి కాంప్లీట్ చేపిస్తా సంగారెడ్డిలో. కాబట్టి తనని పిలిపిస్తాం. మాకు ఏ బెనిఫిషరీ తల్లి ఎవరో తెలియదు కాబట్టి ఆ అమ్మకి తెలుస్తుంది, టీచర్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళనే పంపించి మేము పిలిపించినాము. ఆ పిలిపించిన దాంట్లో 4-5 అట్లా అంతే వచ్చారు. అంతకుముందు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట. అది మేమైతే చూడలేదు. అయితే ఏమన్నారంటే టైంకి రావాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. అదే లెటర్ యూత్ పిల్లలు వాళ్ళు మాకు రాసిస్తే మేము కూడా దానికి సమాధానం మా టీచర్ల ద్వారా ఇచ్చినాం. టీచర్ మీద ఒక ఎంక్వైరీకి టీచర్ పైన వచ్చారా లేకుంటే సూపర్వైజర్ పైన కూడా వచ్చారా? సూపర్వైజర్ పైన అంటే సూపర్వైజర్ పైన తనకు చేసిందన్న ఆరోపణల మీద ఏమున్నది మాకు రుజువు అనేది మేము అడుగుతున్నాం. ఆ రుజువు ఉంటే మేము దానికి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం.